Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. హరీశ్వర పరమేశ్వర బాబా. బాబా ఆ శ్రీ మహావిష్ణువుగా మెహర్ బాబా పేరున ఈ భూమిపై మరల ఆకృతిని దాల్చి ఆర్మఫ్లవ్ ఆకృతిని దాల్చి పొడిబాటులు తీసి అక్కడ అండేశాను. మనందరికీ ఈ సహజీవనం అనేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఆయన కలుగు చేశారు. ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే అద్భుతమైన అవకాశాన్ని ఆయన కలిగించి మనల్ని మనతో పాటు ప్రపంచ యావత్ భక్తకోటిని కూడా ఆధ్యాత్మిక పదం వైపు మరల్చాలని ఒక దైవీ నిర్ణయాన్ని చేతపట్టి ఈ విధంగా ఆయన మనకు అవకాశం ఇస్తున్నందుకు ఆ ప్రభువుకి మన తరపున ప్రపంచ భక్తకోటి తరపున సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగాన్ని నిన్నటితో పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ప్రభు చరిత్రం 12వ భాగం. ఇది 1954 నుంచి కూడా 1956 ఫిబ్రవరి వరకు సాగింది. ఇప్పుడు అది చిరంజీవి సీను స్టార్ట్ చేస్తాడు. సావధానంగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ ప్రభు చరిత్రం 12వ భాగంలో ముందు మాట తర్వాత ఒక ఫోటో ఉంది, ఆ కింద ఒక మెసేజ్ ఉంది. ఈ విశ్వమే నా ఆశ్రమం, ప్రతి హృదయము నా నివాసమే, నేను తప్ప అన్యమేదీ ఉండని హృదయాల్లో మాత్రమే నేను ప్రకటితమవుతాను. ప్రేమయే నా విశ్వవ్యాప్తమైన మతం అని కిందని బాబా ఇచ్చిన సందేశం ఉండి పైన ఒక ఫోటో ఉంది. ఎవరైనా పుస్తకం ఉన్న వాళ్ళు చూడవచ్చు. చాలా అద్భుతమైన ఫోటో. 5024లో అంతిమ ప్రకటన, అక్కడ బాబా ఫోటో ఉంది. అహ్మద్ నగర్ లో సెప్టెంబర్ 26, 1954లో ఉంది. చూడండి, ఎవరైనా పుస్తకంలో చూసుకోవచ్చు. సెప్టెంబర్ 12వ తేదీన వాడియా పార్కులో బహిరంగ దర్శన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి రాలేకపోయిన అహ్మద్ నగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు దర్శనం ఇవ్వాలని సెప్టెంబర్ 23న బాబా నిర్ణయించారు. వాడియా పార్కు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆలస్యంగా ఇండియాకు వచ్చిన బెన్ హేమన్, ఫ్రాంక్ హెండ్రిక్లకు దర్శనం అంటే ఎలా ఉంటుందో చూపించే నిమిత్తం బాబా సెప్టెంబర్ 23న దర్శన కార్యక్రమం గురించి నిర్ణయం తీసుకున్నారు. ఖుస్రూ క్వార్టర్స్ ప్రాంగణంలో ఒక వేదిక తయారు చేయబడింది. తమ నివాస గృహంలో ఈ వేడుక జరుగుతున్నందుకు గురుమాయి చాలా సంబరపడింది.
ఈ దర్శన కార్యక్రమానికి లఘు దర్శనం, స్మాల్ దర్శన్ అని పేరు పెట్టారు. సెప్టెంబర్ 26న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బాబా అహ్మద్ నగర్ చేరుకున్నారు. మలబార్ నుండి డాక్టర్ పి నటరాజన్ మరియు అతని అనుచరుల్లో ఒకడైన జాన్ స్పీర్స్ ఆ రోజున అహ్మద్నగర్ వచ్చారు. డాక్టర్ నటరాజన్ ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఆది సీనియర్ ఇంటి కాంపౌండ్ లో బాబా ఒక చెట్టు కింద కూర్చుని నటరాజన్తో విడిగా మాట్లాడారు. మాటల మధ్యలో బాబా ఇలా వ్యాఖ్యానించారు: అనేక మంది మధ్యలో ఉంటూ కూడా ఒంటరితనాన్ని అనుభవించడం, ఒంటరిగా ఉంటూ కూడా అనేక మందిచే పరివేష్టింపబడి ఉండడం, ఇది నా అనుభవం. నేను ఏకకాలంలో ఎల్లప్పుడూ ఒంటరిని, అలాగే ఎంతో మందితో కలిసి ఉంటాను కూడా. మధ్యాహ్నం 3 గంటలకు దర్శన కార్యక్రమం ప్రారంభమైంది. రుస్తుం కాకా, అతని భార్య కాకు భజన కీర్తనలు గానం చేశారు. స్త్రీలు, పిల్లలు, పురుషులు వేరువేరుగా వరుసలలో నిలబడి బాబాను సమీపిస్తుండగా వారికి బాబా ప్రసాదం పంచారు. మధ్యాహ్నం 3:30 పాశ్చాత్య బృందంలోని పురుషులు వచ్చారు. బాబా వారిని ఆలింగనం చేసుకున్నారు. బెన్ హ్యామన్ను, ఫ్రాంక్ హెండ్రిక్ ను, చార్లెస్ పర్డమ్ని తన ప్రక్కనే వేదిక పైన కూర్చోమన్నారు. డాక్టర్ నటరాజన్, జాన్ స్పీర్స్ కూడా వేదిక పైనే బాబాకు ప్రక్కగా కూర్చున్నారు. బాబా ఇలా చెప్పారు: ఏ వివరణలు, ప్రవచనాలు ఈ నా వ్యక్తిగత సాంగత్యానికి సాటిరావు. అందరిలో నేను ఉన్న అనుభూతిని పొందుతున్నాను. బాబాయే బాబాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు. సమావేశమైన వారిలో ఎక్కువ మంది బాబా పాదాలకు ప్రణమిల్లారు. కొంతమంది పూలదండలు తెచ్చారు. వాటిని వారు బాబా మోచేతి పైన ఉంచారు. కొంతమంది మాత్రం డబ్బు తెచ్చారు. అయితే ఆ డబ్బును బాబా తన పాదాల వద్ద పెట్టనీయలేదు. కానీ ఒక పేదరాలు ఒక నాణ్యాన్ని బాబా ఎడం పాదం పైన పెట్టింది. బాబా కాసేపు దానిని అలాగే ఉంచి తర్వాత తన పాదాన్ని కదిపారు. ఆ నాణ్యం జారి కొద్ది దూరం వెళ్ళి పడింది. బాబా గులకరాళ్లతో ఆ నాణ్యాన్ని కప్పి ఆ చోటు వైపు అలా కాసేపు రెప్పవాల్చకుండా చూశారు. అక్షర ఫలకంపై చూపిస్తూ, నేను అందరినీ ప్రేమిస్తాను. చిన్న, పెద్ద, అధికుడు, అధముడు, ధనికుడు, పేదవాడు, ఇలా అందరినీ ప్రేమిస్తాను అని పాశ్చాత్యులతో బాబా చెప్పారు. అప్పుడప్పుడు బాబా ముందుకు వంగి ఒక రాయిని తన చేతుల్లోకి తీసుకొని ఒక పాశ్చాత్య ప్రేమికుల వైపు విసిరేవారు. నా గురించి ఎవరు ఏమని అనుకుంటున్నారో అదే నేను అని వారికి చెప్పారు. బాబు కుమార్తె షీలా కల్చూరి ఒక పూలదండ పట్టుకొని స్టేజి వద్దకు వచ్చింది. బాబాను ఆలింగనం చేసుకోవాలని ఆమె వచ్చింది. బాబా మెడలో దండ వేయడానికి తనను స్టేజీ పైకి రాణిస్తే బాబా తనను తప్పక ఆలింగనం చేసుకుంటాడని ఆ చిన్నారి ఆలోచన. షీలాను చూసి ఏరిచ్ తన చేతికి ఆ పూలదండను అందివ్వమని సైగ చేశాడు. అలా ఇస్తే ఆ దండను బాబా మెడలో వేద్దామని ఏరిచ్ అనుకున్నాడు. కానీ షీలా ఒప్పుకోలేదు. బాబా పాదాలను స్పృశించి షీలా అక్కడి నుంచి వెళ్ళిపోదామని ముందుకెళ్ళింది. ఇంతలో బాబా, ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడికి నిలబడు అని అన్నారు. ఏరిచ్ చెప్పి షీలాను పైకి ఎత్తుకుని తీసుకురమ్మన్నారు. షీలా మొత్తానికి బాబా మెడలో పూలదండ వేయగలిగింది. అలాగే బాబా ఆమెను ఆలింగనం చేసుకున్నారు కూడా. షీలా తన కోరికను అలా నెరవేర్చుకుంది. ఆ రోజు మొత్తం మీద సుమారు 7,000 మంది వచ్చారు. కానీ పెర్రం, వర్కింగ్ బాక్సావాలా, తాతా కుటుంబీకులు, వామన్ పడోలే, భగీరథ్, ఓకిల, ఫిరోజా, డాలి అంటే ఆది చెల్లెలు, రుసుం కాకా కుటుంబీకులు, కాకా చించోర్కర్, పండోబా, ఢాకే వీరందరికీ తనను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశాన్ని బాబా ఇచ్చినందువల్ల వచ్చిన వారందరికీ ప్రసాదం పంచేందుకు సమయం చాలలేదు. అక్కడ చూడండి, పాశ్చాత్య ప్రేమికులతో 5,026 పేజీలో బాబా
కూర్చుని ఉన్న ఫోటో ఉంది. ఉన్నవాళ్ళందరూ, పుస్తకం ఉన్న వాళ్ళందరూ చూడవచ్చు. 3 గంటల దర్శన కార్యక్రమం తర్వాత సాయంత్రం 6 గంటలకు బాబాను మరొక అర్ధగంట సేపు ఉండమని సరోజ్ అభ్యర్థించాడు. కానీ బాబా చెవర్లెట్ కారుపైకెక్కి లైన్లో ఉన్న వాళ్ళందరికీ చేతులు ఊపుతూ ఉండగా ఆది సీనియర్ కారును కాంపౌండ్ దాటి బయటికి పోనిస్తూ మెహరాజాద్ వెళ్ళిపోయారు. ఖుస్రూ క్వార్టర్స్ భవనం అహ్మద్నగర్ లో ముస్లిం మతస్థులు ఎక్కువగా ఉండే జండీగేట్ ప్రాంతంలో ఉంది కనుక ఈ దర్శన కార్యక్రమానికి చాలా మంది ముస్లింలు హాజరయ్యారు. పార్సీలు, హిందువులు కూడా వచ్చారు. మెహర్ బాబా ప్రేమ మానవాళి అందరి కోసం ఉంది. ప్రతి కులం వారు, ప్రతి మతం వారు, ధనికులైన, పేదలైన, పండితులైన, పామరులైన ఆ ప్రేమను సమానంగానే పంచుకుంటారు. మర్నాడు సెప్టెంబర్ 27వ తేదీన డాక్టర్ నటరాజన్, జాన్ స్పియర్స్ మెహరాబాద్ వెళ్ళారు. అక్కడ పాద్రి వారిని అన్ని ప్రదేశాలకు తీసుకువెళ్లి చూపించాడు. సమావేశాలు ప్రారంభించేలోగా బాబా మెహరాబాద్ రావడం అనేది ప్రణాళికలో లేదు. కానీ ఆ రోజు ఉదయం అనుకోకుండా బాబా మెహరాబాద్ వచ్చారు. పాశ్చాత్యులను ఉద్దేశించి వేరే వ్యవహారాలు చూడవలసి ఉన్నందున నేను ఈ రోజు మెహరాబాద్ రావాలని అనుకోలేదు. కానీ కానుకలను నేను సంతకం చేసిన నా ఫోటోగ్రాఫ్లను నా చేతుల మీదుగా మీకు అందివ్వాలని శ్రీమండల వారు కోరారు అని చెప్పారు. కలకత్తా నుండి జపాన్ దేశస్థుడైన పిటేకర్ తిరిగి మెహరాబాద్ వచ్చాడు. ఆ రోజు అర్ధరాత్రి నుండి 28వ తేదీ సాయంకాలం వరకు మౌనం పాటించమని బాబా అతన్ని ఆదేశించారు. కేవలం తనను గురించే ఆలోచించమని, తన సందేశాలను చదవమని కూడా ఆదేశించారు. బాబా మరుసటి రోజు అంటే 28వ తేదీ మెహరాబాద్ రావడం లేదు. కాబట్టి పాశ్చాత్యుల్ని ఒక్కొక్కరిని విడిగా కలవడానికి సమయం లేనందున ఆ రోజే వారికి గుడ్ బై చెప్పినట్లయింది. మీరిక్కడి నుండి వెళ్ళిన తరువాత మిమ్మల్ని కలిసే వారందరికీ నా ప్రేమను అందజేయండి. ఇదొక్కటే విలువైనది, ఇదొక్కటే వారు అందుకోదగ్గది అని బాబా చెప్పారు. పిటేకర్ను ఉద్దేశించి బాబా, జపాన్ తదితర ప్రాంతాల్లో నా విశ్వకార్యాన్ని వ్యాప్తి చేసే ముఖ్య కార్యకర్తల్లో నీవు ఒకటివి కాగలవు. కానీ మొదటగా నీవు నన్ను నీలో లీనం చేసుకోవాలి. నన్ను ప్రేమిస్తున్న భావన నీలో కలగాలి. మనకు అనుభవం లేని విషయాలని ఇతరులకు చెప్పడం కేవలం కపటమే అవుతుంది. అందువల్ల ముందు అనుభూతి పొందు, అప్పుడు పూర్తి విశ్వాసంతో ఇతరులకు చెప్పు. అలా చేస్తే నేను నీకు సహాయపడతాను. నేను నీలోనే ఉన్నాను కదా. గత వారం రోజులుగా రాత్రులు నాకు విశ్రాంతి లేదు, అయినప్పటికీ నేను సంతోషంగానే ఉన్నాను అన్నారు. మెహర్ రిట్రీట్ లోని పడమటి గదిలో బాబా చివరిసారిగా తన ప్రేమికులతో కూర్చొని మాట్లాడుతూ, ఇక సంగీతంతో పని లేదు, ప్రవచనాల అవసరం కూడా లేదు, మీకు వేటితోనూ పని లేదు, కానీ ప్రియమైన నా రూపాన్ని మీరు తదేకంగా వీక్షిస్తూ ఆస్వాదించండి అని చెప్పారని డార్విన్ షా తన డైరీలో నోట్ చేసుకున్నాడు. వారికి బాబా ఆ అవకాశాన్ని కలిగించారు కూడా. అప్పుడు మెహర్ రిట్రీట్ లో బాబా చివరిసారిగా మాట్లాడుతూ, ఇక సంగీతంతో పని లేదు అని బాబా అన్నప్పుడు, సంగీతము అంటే శాస్త్రీయ సంగీతం, ఆ సంగీతంతో పని లేదు. ఎందుచేత ఆ శాస్త్రీయ సంగీతం అనేది వాగ్గేయకారులు ఆయన నుండి కానుకగా పొంది ఎన్నో శకాలు అది ప్రపంచంలో వర్ధిల్లింది. ప్రవచనాల అవసరం కూడా లేదు.
సంగీతం ప్రవచనాలు రెండు కూడా ఇప్పటివి కావు. ఆయన అవతారం దాల్చి వస్తున్న ప్రతిసారి వింటున్నది, చెబుతూ ఉన్నది అవి. ప్రియమైన నా రూపాన్ని మీరు తదేకంగా వీక్షిస్తూ ఆస్వాదించండి అని డార్విన్తో చెప్తే ఆయన నోట్ చేసుకోండి ఆయన డైరీలో. ప్రియమైన నా రూపాన్ని మీరు తదేకంగా వీక్షిస్తూ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. బాబాని తదేకంగా చూడాలి. తదేకంగా అంటే ఇంకొకటి చూడకుండా ఆయన ఆ వదనంలో ఉన్నటువంటి కాంతి మన కన్నుల్లో ప్రస్ఫుటంగా అది ప్రతిబింబించే వరకు కూడా ఆయన ప్రియమైన రూపాన్ని మనం తదేకంగా వీక్షిస్తూనే ఉండాలి. ముందుకెళ్ళాను. ఆ పర్యటనలో ప్రభువుతో గడిపిన తన ఆఖరి క్షణాల గురించి డార్విన్ షా ఇలా వివరించారు. బాబా ఒక అందమైన పుష్పంలా అక్కడ కూర్చున్నాడు. ప్రేమ తరంగాలు బాబా నుండి నలుదిశలా ప్రసరించాయి. ఆ గది ప్రేమకు నిలయంగా మారింది. రిట్రీట్ గది గోడకు పై భాగాన ఉన్న కిటికీ గుండా గాలి వీస్తున్నప్పుడు అది ఒక శబ్దం చేసింది. బాబా చిరునవ్వు చిందిస్తూ ఆ దిశగా చూపించారు. అప్పుడు మేమంతా దానిని గమనించి తల ఊపాం. ఆ ప్రశాంత సమయంలోని ఆహ్లాదకర వాతావరణాన్ని ఎవ్వరూ భంగం చేయదలుచుకోలేదు. మేం కేవలం మౌనంగా కూర్చున్నాం. బాబా సౌందర్యం కళ్ళు మరల్చుకోలేనంత మనోహరంగా ఉంది. నేనైతే బాబా అందమైన ముఖ సౌందర్యాన్ని చూస్తూ నా చూపును ఆయన నుండి మరలించలేకపోయాను. బాబా ముఖాన్ని వీక్షిస్తున్నప్పుడు మేలి ముసుగులు ఒకటొకటిగా తొలగిపోయి అప్పటికే అత్యంత సౌందర్యంతో వెలిగిపోతున్న ఆయన మోము మరింత అందాలను సూచిస్తున్నదని అనిపించింది. అసలే అపురూపమైన ఆ అందం ఆ క్షణంలో వర్ణించడానికి అలవకేనంతగా మరింత రమణీయంగా అలరాగింది. స్వచ్ఛమైన ఆ దివ్య ప్రేమ విశ్వాత్మకమై, అపరిమితమై, ప్రమాణాలకు అతీతమై వెలుగొందింది. నిర్మలము, మధురము, సుందరము, కాలాతీతము అయిన ప్రేమ యొక్క పరమ అద్భుతి మాత్రమే అక్కడ వెల్లివిరిసింది. బాబా తనలోకి అత్యంత గాఢంగా మమ్మల్ని విలీనం చేసుకున్నట్లు అనిపించింది. మేమంతా ఆ ప్రేమలో పూర్తిగా కరిగిపోయాం. ఆ క్షణాలు ఎంతో మహిమాన్వితమైనవి. అప్పుడు బాబా కొంతమందిని పిలిచి ఏం ఆలోచిస్తున్నారు అని అడిగారు. డార్విన్, నీ గురించే ఆలోచిస్తున్నాను బాబా, నీవు ప్రేమమయుడవు అని చెప్పాడు. బాబా ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకున్నారు. డార్విన్ షా, తావక్కత్వాలు తప్ప అందరూ వెళ్ళిపోయారు. వారి బాబా ప్రేమ ప్రవాహంలో పూర్తిగా మునిగి ఆ పారవశ్యంలో కదలలేని స్థితిలో ఉన్నారు. పెండు పాద్రి విష్ణుకి కొన్ని సూచనలు ఇచ్చి బాబా మెహరాబాద్ వెళ్ళిపోయారు. దివ్య వైభవంతో మెహరాబాద్ వెల్లివిరిసింది. పెద్ద పెద్ద షామియానాలు వేశారు. విద్యుత్ దీపాలను అమర్చారు. తాత్కాలికంగా మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేశారు. వంటలు చేసేందుకు చక్కటి ఏర్పాట్లు చేశారు. అతిథులు భోజనం చేసేందుకు కుర్చీలను, బల్లలను పెండు అద్దెకు తెప్పించాడు. చూడడానికి మెహరాబాద్ స్వర్గాన్ని మించిపోయినట్లుగా కనబడింది. స్వర్గంలో పరమానందం ఒక్కటే ఉంటుంది, కానీ మెహరాబాద్ లో పరమానందంతో పాటు దివ్యానందం కూడా వెల్లివిరిసింది. స్వర్గంలో దివ్య ప్రేమ ప్రవహించదు, కానీ మెహరాబాద్ లో ప్రతి అణువు ప్రేమ మధువుతో నిండిపోయింది. దీనిని వీక్షించిన వారు అక్కడ మధువు ఒక్కటే ఉన్నట్లు గమనిస్తారు. మధు, దాని లీలలు వారికి కనిపిస్తాయి. దీనితో పోలిస్తే స్వర్గం ఏపాటిది? స్వర్గం భ్రాంతిలోని భాగమై ఉంది, కానీ మెహరాబాద్ భ్రాంతిని దాటించగల దైవీ మానవుని యొక్క క్రీడా ప్రాంగణం కదా. ఈ కవితలు పరమానందం ఒక్కటే స్వర్గంలో ఉంది అంటున్నాడు.
ఆ స్వర్గం అనేది ఏమిటి? ఈ గతంలో ప్రపంచంలో భగవంతుల్లో ఐక్యమైన వాళ్ళు అంతా కూడా చేరినటువంటి ఒక అద్భుతమైనటువంటి లోకం. అక్కడ ఒక్క పరమానందం మాత్రమే ఉంటుంది అంటారు. ఇదే మాటని రాములో సినిమాలో మనం కూడా విన్నాం. గరుడ వాహనం వచ్చింది, నేను తీసుకెళ్తుంది, వెళ్ళిపో అంటే ఎక్కడికి అంటే ఇదిలోకి వెళ్ళిపోతాం అంటున్నాడు ఆయన. అక్కడ ఏముంటుంది అడుగుతాడు. ఈ భజనలు ఉంటాయా, ఈ కీర్తనలు ఉంటాయి, ఇలాగ అడిగి అవేమీ లేనప్పుడు ఆ లోకంతో నాకు ఏం పని ఉంది అంటాడు రామదాసు. అంటే పరమానందం ఒక్కటే ఉంటుంది అక్కడ. కానీ మెహరాబాద్ లో పరమానందంతో పాటు దివ్యానందం కూడా వెళ్ళి విరిసింది. అప్పుడే ఆ రోజుల్లోనే దివ్యానందం అక్కడ తాండవాడింది. 19 అంటే రోజుగా చెప్పాలంటే 1954. ఇప్పుడు మనం ఎక్కడున్నాం 2036. అంటే అది ఇంకా అధికమే అయి ఉంటుంది కానీ తక్కువ ఉండదు కదా. మరి అప్పటి నుంచి హైదరాబాద్ లో వెళ్తున్న వాళ్ళకి ఇప్పటి వరకు వెళ్తున్న వాళ్ళకి ఒకేలాగా ఆ ఆనందం అనిపిస్తూ ఉంటే, మరి ఆ ఆనందాని కోసం, ఆ ఆనందాన్ని అనుభవించడం కోసం వెళ్ళిన వాళ్ళంతా ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? రైట్. గిరియానందం కూడా పరమానందంతో పాటు హైదరాబాద్ లో వెలువరిసింది. స్వర్గంలో అంటే పరమానందం అన్న చోట్లో దివ్య ప్రేమ ప్రవహించిందట. కానీ హైదరాబాద్ లో ప్రతి అణువు ప్రేమ మధువుతో నిండిపోయింది. అది దివ్యానందం కాదు, ప్రేమ మధు. ప్రేమ మధు అంటే ఆ పరమానందం అనేది ఏదైతే ఉంటుంది అన్నారో ఆ పరమానందానికి నెలవు ప్రేమ మధువు. దీనిని వీక్షించిన వారు అక్కడ మధువు ఒక్కటే ఉన్నట్టుగా గమనిస్తారు. అందుకే వెంటనే 2 సెంటెన్స్ మనకు ఆన్సర్ వస్తుంది. మధువు దాని లీలలు వారికి కనిపిస్తాయి. దీనితో పోలిస్తే స్వర్గం ఏపాటిది? స్వర్గం క్రాంతిలోని భాగమై ఉంది. కానీ హైదరాబాద్ భ్రాంతిని దాటించగల దైవీ మానవుని యొక్క క్రీడా ప్రాంగణం కదా అని చక్కగా మెహరాబాద్ గురించి వారు చెప్పారు. భ్రాంతిని దాటించగల దైవీ మానవుని యొక్క క్రీడా ప్రాంగణం కదా అంటే ఆయన ఆడుకునేటటువంటి ప్రాంగణం, మనం ఆడుకునే ప్రాంగణం కాదండి. అక్కడ దివ్యానందం అనేది ఒక విధంగా లేకపోయినా భ్రాంతిని దాటించే దైవీ మానవుని యొక్క క్రీడా ప్రాంగణం అంటున్నాడు ఆయన. మరి ఆ దైవీ మానవుని క్రీడా ప్రాంగణం అంటే అక్కడ ఏమిటి మనం చెయ్యాలి అన్నది మనకి ఇక్కడ చెప్పబడలేదు. కానీ అది దైవీ మానవుని క్రీడా ప్రాంగణం అయినప్పుడు నువ్వు ముందు ఆయనతో మమేకం కావాలి. అక్కడ ఆయనతో 100% మమేకం కాగల కదా, మరి ఏం శాస్త్రం ఉండకూడదు. అందుకు భిన్నంగా ట్రస్ట్ వాళ్ళని అక్కడ పెద్ద పెద్ద స్టేజీలు వేసి, అంటే వెళ్ళిన వాళ్ళకి కాలక్షేపం కోసం వాళ్ళకి ఏవేవో చేయమని అక్కడ ఒక ఆడిటోరియం కట్టి అక్కడేవో చేస్తూ మరి ఆ భ్రాంతిని దాటవలసినటువంటి దైవీ మానవుని యొక్క ప్రాంగణం అది. అక్కడ ఎలాంటివి చేయాలి, ఏం చెయ్యాలని ఒక్కరు కూడా అక్కడ ఆలోచించలేదు. మరి యథా రాజా తథా ప్రజ,
నాటి నుంచి నేటి వరకు కూడా 54లో ఇది మనకి ఈ కవిత చెప్పబడిన 1954 నుంచి ఈ 2026 వరకు ఆ ప్రాంగణంలో మనం చేస్తున్న పని ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఖచ్చితంగా చెప్పేశారు ఏమని, ఇక సంగీతంతో పని లేదు, ప్రవచనావసరం కూడా లేదు, ఏటితోనూ పని లేదని చెప్పేశారు ఆయన ఆ ముందు పేజీలోనే. లోపలికి వెళ్ళి అవగాహన చేసుకుంటే కదా తెలుస్తుంది సత్యం. సత్యాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస ఆయన కలిగిస్తాడు. సత్యం తెలుసుకోవాలని ఆరాటం మనకుంటే నాన్న ముందుకెళ్ళి. ఆహ్వానితులంతా సెప్టెంబర్ 28 నాటికి రావాలి. వారిని రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి తీసుకొచ్చేందుకు 2 బస్సుల్ని ట్రక్కుల్ని అద్దెకు తీసుకున్నాడు. అయితే పరమాత్మ అయిన బాబా తన లీలలు ప్రదర్శించసాగారు. 27వ తేదీ సాయంత్రం నుండి ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. సాధారణంగా సెప్టెంబర్ నెల ప్రారంభంలో ఆకాశం తరచూ మేఘావృతమై ఉంటుంది. ఈ కారణం చేత కార్యక్రమ నిర్వాహకులు వాతావరణంలోని మార్పును పెద్దగా పట్టించుకోలేదు. కానీ వర్షం ఉధృతంగా కురవడం మొదలైంది. ఎంతో జాగ్రత్తగా చేసిన ఏర్పాట్లన్నీ పనికి రాకుండా పోయాయి. ఎక్కడ చూసినా బురద మట్టి పేరుకున్నాయి. వచ్చిన వారు నిద్రపోయేందుకు మంచాలు, భోజనాలు చేసేందుకు టేబుళ్లు, కూర్చేందుకు కుర్చీలను కూడా ముందు చూపుతో పెండు ఏర్పాటు చేశాడు. షామియానాలకు పైన టిన్ రేకులను కూడా అమర్చారు. ఈ సమగ్రమైన ఏర్పాట్లకు అతిథులు కృతజ్ఞాభివృద్ధులయ్యారు. 28వ తేదీన కురిసిన కుండపోత వర్షం వల్ల సమావేశ ప్రాంగణంలోకి నీళ్లు ప్రవహించసాగాయి. ఆ నీళ్లు బయటికి పోయేలా ఆరంగాం నుండి వచ్చిన పనివాళ్లు కాలువలు త్రవ్వారు. నీరు ఎక్కువగా నిలవ ఉండిపోయిన చోట పొడిమట్టిని తెచ్చి పోశారు. రైలు పట్టాలకు ప్రక్కగా ఉన్న రోడ్డుకు దగ్గరలో క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్నేళ్ల క్రితం ఇక్కడే సాయి దర్బార్ ఉండేది. ఈ క్యాంపు పక్కనే సమావేశం జరిగే టెంట్ను ఏర్పాటు చేశారు. లోపల 1000 కుర్చీలు వేయించారు. మండల వారి క్వార్టర్స్ కు వెనక వైపు భోజనాల టెంట్ వేశారు. అంతా పకడ్బందీగా ప్రతి అంశాన్ని అత్యంత పరిపూర్ణతతో ఏర్పాటు చేసిన వర్షాది దేవత అయిన ఇంద్రుడు అసూయతో ధారాపాతంగా వర్షం కురిపించాడు. తన ప్రేమికులు స్వర్గభోగాలు అనుభవించకూడదని బాబా అనుకున్నారేమో. అందుకే బైబిల్ చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఆధ్యాత్మిక పరమానందమనే వరద వెల్లువలో ప్రేమికులు స్నానమాచరించాలన్నదే బాబా కోరికేమో. ముందుకెళ్ళి ఆహ్వానితుల సౌకర్యార్థం సాధ్యమైన ప్రతి అవసరాన్ని సమకూర్చేందుకు పెండు బురదలో తన ప్యాంటును పైకి మడిచి మరీ తిరుగుతున్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాలు ఆంధ్ర, హమీర్పూర్, ఢిల్లీ, డెహ్రాడూన్, నాగ్పూర్, సావనీర్, బొంబాయి, పూనా, నాసిక్, సతారా, కలకత్తా, కురుద్వాడి, షోలాపూర్, నవసారి నుండి వస్తున్న ప్రేమికులతో రైల్వే స్టేషన్లో బాబాకి జై, బాబాకి జై అన్న నినాదాలు మారుమవుతున్నాయి. మొత్తానికి ఆ రోజు 950 మంది ప్రేమికులు మెహరాబాద్ చేరుకున్నారు. ఒక ప్రక్క ధారాపాతంగా కురుస్తున్న వర్షంలో వారిని మెహరాబాద్ తీసుకువచ్చారు. 5031 పేజీలో అక్కడ ఫోటో ఉంది బాబాది. పుస్తకం ఉన్నవాళ్ళు చూడండి. మెహరాబాద్ కొండపై తన సమాధి వద్ద బాబా కూడా ప్రవేశపు బ్యాడ్జీని కోటుకు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 30, 1954. మెహరాబాద్కు చేరుకున్న పిదప ప్రతి వ్యక్తికి ప్రవేశపు బ్యాడ్జీని ఇచ్చారు. వచ్చిన వారందరికీ వసతి, భోజనం ఉచితంగా సమకూర్చినప్పటికీ ప్రతి వ్యక్తి 22 రూపాయలు దక్షిణగా ద్రవ్య రూపంలో ప్రేమ కానుకగా చెల్లించారు. ఈ చెల్లింపుకు సూచనగా ప్రవేశ బ్యాడ్జీలు ఇవ్వడం జరిగింది. మండలిలోని ఒక సభ్యుడు వ్యాస రూపంలో వ్రాసిన మతానికి సంబంధించిన సత్యం, ట్రూత్ అబౌట్ రిలిజియన్, మెహర్ బాబా పిలుపు, మెహర్ బాబా కాల్
అన్న సందేశాల కాపీని ఒక్కొక్క ప్రేమికుడికి అందజేయడం జరిగింది. సహవాసుకు వచ్చిన ప్రతి ప్రేమికుడు రాత్రిపూట నిద్రపోయేందుకు అవసరమైన ఏర్పాట్లను బాపు చూసుకున్నారు. ఒకే ప్రాంతం నుండి వచ్చిన వారిని ఒక బృందంగా పరిగణించి ఏర్పాట్లు చేశారు. పెండు పాద్రి ఎంతగా అలసిపోయారంటే వారికి మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. డాక్టర్ నీలితో పాటు డాక్టర్ కనకదండికి అందరి ఆరోగ్యం పర్యవేక్షించే పని అప్పగించబడింది. పాశ్చాత్య పురుష ప్రేమికుల ఆరోగ్య సంరక్షత బాధ్యత డాంకిన్ చూసుకోవాలి. గఫూర్ సాయంతో అలోబా వేడి నీళ్లు కాచి ఇవ్వాలి. జమా ఖర్చుల లెక్కలను విష్ణు బాలనాటు చూసుకోవాలి. వంటశాల, మరుగుదొడ్లు, స్నానాల గదుల పరిశుభ్రంగా ఉండేటట్లు నానాకే బావు చూసుకోవాలి. మెహరాబాద్ రాగానే ప్రతి వ్యక్తికి 2 ఎనాసిన్ మాత్రలు ఇవ్వవలసిందిగా ఏరిక్స్ ద్వారా బాబా కబురు పంపించారు. అంత పెద్ద సంఖ్యలో మాత్రలు కొని తేవడం కష్టమే అయినా వాటిని తెచ్చి అందరికీ ఇచ్చే ఏర్పాటు చేశారు. వర్షం మొదలై తెల్లవారుజామున 3 గంటల వరకు కుండపోతగా కురుస్తున్నప్పటికీ అందరూ చేరుకుని వారి వారి స్థలాల్లో సర్దుకున్నారు. ఆ తరువాత మేఘాలు చెదిరిపోయాయి. తూర్పును ఉదయభానుడు ఉదయించి ఆనంద కిరణాలను మెహరాబాద్ అంతా వెదజల్లాడు. 1954 సెప్టెంబర్ 29 బుధవారం ఉదయం 7:45 మెహర్జీ కారు డ్రైవర్ రఘునాథ్ ఆకుపచ్చ రంగు చెవర్లెట్ కారును నడపగా అందులో బాబా మెహరాజాద్ నుండి మెహరాబాద్ చేరుకున్నారు. హాల్లోనికి ప్రవేశిస్తూ చిరునవ్వు చిందించి బాబా తన నాడిని చూడమని డాక్టర్ కనకదండిని అడిగారు. వంటశాలను పర్యవేక్షించి క్యాంపు ఆవరణంతా తిరిగి ప్రతి అంశాన్ని పరిశీలించారు. అలా తిరుగుతుండగా బాబా చెప్పులు బురదలో ఇరుక్కున్నాయి. అందువల్ల వాటిని విడిచి చెప్పులు లేకుండానే బాబా ముందుకెళ్లారు. పాశ్చాత్య ప్రేమికుల సమావేశమైన సభాస్థలిలోకి బాబా ఉదయం 8:10 ప్రవేశించారు. బాబా ధరించిన కోటికి ఎంట్రీ బ్యాడ్జ్ తగిలించారు. బాబా కూడా బ్యాడ్జీ రుసుము దక్షిణ చెల్లించారు. బాబా తన సీటులో కూర్చొని అక్షర ఫలకంపై చూపిస్తూ సహవాసీయులను ఉద్దేశించి ఇచ్చిన ప్రవచనాన్ని ఈరిచ్ మాటల్లో ఇలా వివరించారు. నాకు ప్రియమైన మీ అందరినీ పిలిపించిన ఈ సమావేశం చాలా ముఖ్యమైనది. సమావేశం అంటే ఏమిటి? సమావేశం అంటే మనమంతా ఒక చోట కలవడం. అందువల్ల ఏదైనా ప్రారంభించడానికి ముందు నేను చివరిగా ఇచ్చే ఆలింగనంతో మనమంతా కలుసుకుందాం. ఎందుకంటే తొందరలోనే నేను నా శరీరాన్ని త్యజించబోతున్నాను. కనుక మీరంతా వచ్చి నన్ను హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకోండి. కానీ నా ప్రకటనకు విరిగేటంత గట్టిగా మాత్రం కాదు సుమా. నిన్నటి రాత్రంతా నేను ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను. అసలు వర్షాలు ఎందుకు ఇలా మొదలయ్యాయి? అది కూడా మీరంతా ఇక్కడికి చేరుకున్న 28వ తేదీ నాడే ఎందుకు రావాలి? నెలలోని ఈ 28 రోజులు ఎండలు బాగా కాశాయి. అన్ని కార్యక్రమాలు ఉల్లాసభరితంగానే జరిగాయి. సెప్టెంబర్ 12వ తేదీన జరిగిన దర్శన కార్యక్రమం, ఇక్కడికి వచ్చిన పాశ్చాత్య బృందాలకు నేను ఇచ్చిన వివరణ కార్యక్రమం, సాకోరిలో జరిగిన మరొక కార్యక్రమం, అక్కడ నా గురువరేణ్యుల పాదాలపై నేను నా శిరస్సు ఉంచి ప్రణమిల్లడం, అలాగే 26వ తేదీన అహ్మద్ నగర్లోని సరోష్ మోటార్ వర్క్స్ లో జరిగిన కార్యక్రమం, ఇవన్నీ సరదాగా ఆనందంగా జరిగిపోయాయి. అయితే నేను అవతారుణ్ణేనా అని నేను మొదటిసారిగా నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. దానికి స్పష్టమైన ఖచ్చితమైన జవాబుగా అవును, నేను పురాణ పురుషుణ్ణి, ఏన్షియంట్ వన్, ఉన్నతులలోకెల్లా అత్యంత ఉన్నతుణ్ణి, హైయెస్ట్ ఆఫ్ ది హై అని సమాధానం వచ్చింది. అప్పుడు నేను నాలోని అవతార్ మెహర్ బాబాను, ఈ వర్షం ఎందుకిలా వచ్చింది? నిన్ను కలవడానికి ఎంతో దూరం నుండి వచ్చిన ప్రేమికులకు ఎందుకిలా ఇబ్బంది కలగాలి అని అడిగాను. అప్పుడు అవతార్ మెహర్ బాబా ఇలా అన్నారు, నిజంగా నన్ను ప్రేమించేవారు తమ మస్తిష్కాలను
తమ చేతుల్లోనే పెట్టుకుని వస్తారు. ఈ అసౌకర్యం వారికి సంతోషదాయకమే. ప్రేమికులు గత అవతార పురుషుల ఆలయాలకు వెళతారు. ఆ గత అవతారాలన్నీ నేనే. వారిని ఆరాధించేందుకు ఎన్నెన్నో కష్టాలను భరిస్తూ వెళ్తారు. ఈ ప్రయత్నంలో కొంతమంది అయితే తమ ప్రాణాలను కూడా కోల్పోతారు. ఇప్పుడు ఈ క్షణాన సజీవుడైన ఆ అవతారుడు మెహర్ బాబా రూపంలో ఉండగా వారికి ఎదురైన అత్యంత అప్రధానమైన ఈ అసౌకర్యాన్ని వారు భరించలేకపోతే తమను తాము ప్రేమికులుగా పిలిపించుకోవడం బోటకమే అవుతుంది. ఇప్పుడు మీ అందరినీ చివరిసారిగా ఆలింగనం చేసుకున్న తరువాత మనమంతా కలిసి ప్రార్థన చేసి మన బలహీనతలను ఒప్పుకుందాం. అతి త్వరలో మతానికి ఉన్న ప్రతిబంధకాలన్నింటినీ నిర్మూలించబోతున్నాను. మతం ఉంటుంది, కానీ దాని బోటకత్వం మటుమాయమవుతుంది. 5033 5033లో 1, 2, 3 అయితే నేను అవతారుండేనా నుంచి 5034లో పిలిపించుకోవడం ఓటమి అవుతుంది. అంతవరకు ఒక్కసారి వివరించండి. చేయాలా? కొంచెం తీయండి. కొంచెమా? ఇప్పుడు నేను అవతారం నేనా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. దానికి స్పష్టమైన ఖచ్చితమైన జవాబుగా అవును, నేను పురాణ పురుషుణ్ణి, ఉన్నతుల్లేకల్లా అత్యంత ఉన్నతుణ్ణి అని సమాధానం వచ్చింది. అంటే ఉన్నతుల్లేకల్లా ఉన్నతుడు ఆయన, హైయెస్ట్ ఆఫ్ ది హై, ఆఫ్ ఆల్ హైయెస్ట్ ఆఫ్ ది హైస్. అందుచేత ఈ పేర చాలా ప్రధానమైన పేర. ఆయన సర్వోన్నతుడిని, అంటే సర్వోన్నతులు ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో ఉంటారో వాళ్ళకు కూడా ఆయన సర్వోన్నతుడే. అంటే అత్యాన్సంటివన్ సనాతనుడు కదా. ఆ సనాతనుడు తన యొక్క ఆవిర్భావాన్ని ప్రతి కాలంలోనూ ఆవిర్భావింపజేస్తూ చాలా మంది ఆయన్ని రహస్యంగా అవగాహన చేసుకునే వాళ్ళు, ఆయన్ని ప్రత్యక్షంగా కలుసుకుని ఆ అనుభూతిని పొందిన వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు ఈ విషయాన్ని. కానీ మనకి ఒక విధంగా చెప్పాలి అంటే ప్రేమ తెలియదు అన్న, ప్రేమ తెలియడం లేదు. వాట్ ఈజ్ లవ్? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లవ్? వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ లవ్? వాట్ ఈజ్ దేర్ ఇన్ లవ్? ఈ 4 వస్తువులు మనకు తెలియదు. అంచేత బాబా నన్ను ప్రేమించేవారు, నిజంగా నన్ను ప్రేమించేవారు, చూడండి ఎలా అంటున్నాడు ఆయన, నిజంగా నన్ను ప్రేమించేవారు తమ మస్తిష్కాలను తమ చేతుల్లో పెట్టుకునే వస్తారు అన్నారు. మనం అవతార పురుషునితో పెట్టుకునే సంబంధం భౌతికం, అది ఆధ్యాత్మిక సంబంధం కాదు. ఎందువల్ల? భౌతిక పరమైన చర్యలే ఆయన ముందు మనం చేస్తున్నాం. ఆధ్యాత్మిక పరమైన చర్యలు మనం ఏం చేయట్లేదు. ఇంకేత మనం చేస్తున్న పనులన్నీ కూడా అది యథార్థానికి ఆయన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడవు. అలా చర్యలు అనవసరం, చేయవలసిన అవసరం లేదు అని ఖచ్చితంగా బాబా మనకి ఇప్పుడు ఇదే పుస్తకంలో 528వ పేజీలో సంగీతంతో పని లేదు, ప్రవచనాల అవసరం కూడా లేదు, వేటితోనూ పని లేదు ఖచ్చితంగా 28వ పేజీలో చెప్పారు ఆయన. మరి ఇప్పుడేమవుతుందో మనకి యాక్చువల్గా ఆయన్ని మనం
అసలు అవగాహన చేసుకోవాలనే లోపం. గత అవతారాలన్నీ నేనే అంటున్నాడు ఆయన. గత అవతారాలన్నీ నేనే. వారిని ఆరాధించేందుకు ఎన్నెన్నో కష్టాలను భరిస్తూ వస్తాను. ఆ అవతారాలన్నీ నేనే అంటుంటే మనం ఎందుకు వాటిని దుర్బలాడుతుంటాం? ఆయా పరిస్థితుల కోసం. అంటే మనము అన్న మాటలో ఎవరైతే నిజంగా బాబాను ప్రేమించారో వాళ్ళు గుర్తుంచుకోండి. బాబా అన్న మాట, నిజంగా నన్ను ప్రేమించిన వాళ్ళు అన్న మాట ఒక్కసారి అందరూ హృదయపు లోతుల్లోకి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళి నిజంగా నేను మెహర్ బాబాను ప్రేమిస్తున్నానా అని ప్రశ్నించుకోండి. ఎవరికి ఆన్సర్ వస్తే ఆన్సర్లన్నీ రాసుకొని ఉంచండి. ప్రతి ఆన్సర్లో కూడా ఒక అవగాహన ఉంటుంది. అందుకు ఒకసారి రాయండి. నేను మెహర్ బాబాను నిజంగా ప్రేమిస్తున్నానా, నిజంగా ఆయన నాకు సర్వమా, నా స్వాన అని ప్రశ్నించుకొని ఆన్సర్ రాసుకోండి. ప్రతిరోజు ఒకసారి ఆన్సర్ చదువుకోండి. అప్పుడు మీ చేతులు అవుతుందో చూడండి. అంచేత ఆ గతావతారాలన్నీ నేనే. వారిని ఆరాధించేందుకు ఎన్నెన్నో కష్టాలు పరిస్థితి వస్తారు. ఈ ప్రయత్నంలో కొంతమంది అయితే తమ ప్రాణాలు కూడా కోల్పోతారు. ఇప్పుడు లేదు కానీ గతంలో పూర్వం అంటే అన్నమయ్య కాలంలో తిరుపతి గాని 1000 మంది ఆ లోకేశ్వర దర్శనానికి వెళితే 1000 మందిలో 200 మంది గల్లంత అయిపోయేది. వాళ్ళు 800 మంది వచ్చేవారు. ఎంత పుల్లు కూడమగాలు ఉండేది అక్కడ. ఇప్పుడు ఈ క్షణాన సజీవుడైన అవతారుడు మెహర్ బాబా రూపంలో ఉండగా వారికి ఎదురైన అత్యంత ప్రధానమైన ఈ సౌకర్యాన్ని వారు భరించలేకపోతే తమంతా ప్రేమికుడిగా పిలుచుకోవడం మూటకమే అవుతుంది అంటున్నాడు ఆయన. అన్ని అవతారాలు కూడా నావే, గత అవతారాలని నేనే అని చెప్పి అది హైయెస్ట్ ఆఫ్ ది హై అని బాబా మనకి ఒక అవగాహన ఇస్తే మనం చేస్తున్న పని ఏమిటి? సహవాసుల పేరు సరదాగా ఉంటున్నాం, పర్యటనల పేరు సరదాగా ఉంటున్నాం, ఇంట్లో సరదాగా ఉంటున్నాం, గ్రూపుల్లో సరదాగా ఉంటున్నాం. మొత్తానికి అంతా సరదాకే. సరదా అన్నది మిగిలిపోయింది. అందుచేత తమను తాము ప్రేమికులుగా ప్రేమించుకోవడం మూటకమే అవుతుందని బాబా అంటున్నారు. చాలా ఒక విధంగా బాబా అంటున్నటువంటి ఈ మాటలో మనకి ఎత్తి పొడుపో లేకపోతే ఒక వార్నింగ్ కాదు. భగవంతుడు ఆయన నిజాయితీగా ఉంటాడు. ఆయన కేవలం సర్వోన్నతుడే కాదు, సర్వసాధారణమైనటువంటి మనందరి కోసం దిగి వచ్చేవాడు. మనందరి సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి తెలిసే ఆయన మనల్ని పరిపూర్ణమైనటువంటి స్థాయిలో తయారు చేయడానికి చూస్తాడు. కానీ మనం తయారవ్వకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. మనం కేవలం ఏం చేస్తున్నామో ఎవరికి వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి. రోజుకి అంత ప్రేమిస్తున్న ఆ ప్రీతముడిని మేము ప్రేమికులమని చాటి చెప్పుకుంటున్న వాళ్ళు రోజుకి ఎంతసేపు ఆయన నామస్మరణ చేస్తున్నారు. ఆన్సర్ మీకు రాకపోతే మీరు ప్రేమికులుగా పిలిపించుకోవడం మూటకే అయిపోతుంది. గుర్తుంచుకోండి. ఇక్కడ బాబా మూటకమే అవుతుంది. తమను తాము ప్రేమికులుగా పిలిపించుకోవడం మూటకమే అవుతుంది. తర్వాత పేరా చదువునా, అది కూడా చదువు. ఇప్పుడు మీ అందరినీ చివరిసారిగా ఆలింగనం చేసుకున్న తరువాత మనమంతా కలిసి ప్రార్థన చేసి మన బలహీనతలను ఒప్పుకుందాం. అతి త్వరలో మతానికి ఉన్న ప్రతిబంధకాలన్నింటినీ నిర్మూలించబోతున్నాను. మతం ఉంటుంది, కానీ దాని బోటకత్వం మటుమాయమవుతుంది.
ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి, ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మతముకున్న ప్రతిబంధకాలన్నీ నిర్మూలించబోతున్నాను. అన్ని మతాలకి ప్రతిబంధకాలు ఏమిటంటే జనాల్ని ఆ మతంలో చేర్చాల. భారతదేశ జనాభా మతాల్లోనే ఉన్నది, నమ్మండి, చర్చగా లేదు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఇలా అన్ని మతాల్లోనే చదువుకున్నారు. బాబా ఏమంటున్నాను, మతం కొన్న ప్రతిబంధకాలన్నింటినీ నిర్మూలించబోతున్నాను. ఇంకా నిర్మూలించబడలేదు. మతం ఉంటుంది కానీ దాని బూటకత్వం మాయమవుతుందన్నారు బాబా. బూటకత్వం ఏంటంటే మతం ఉంది, దాని బూటకత్వం ఏంటంటే అంటే ఓపెన్ గా జరుగుతుంది చెప్తాను. క్రిస్టియన్ మెషినరీ ఉంది, వాళ్ళు లేనిపోని ఆశలు చూపించి ప్రజల్ని వాళ్ళ వైపు ఆకర్షించుకుంటున్నారు. ఎలాగా? వాళ్ళకి రకరకాలైన సదుపాయాలు చేయడానికి చేస్తున్నారు కూడా. క్రిస్టియన్ అయితే వాళ్ళకి పెద్ద పెద్ద క్రిస్టియన్ హాస్పిటల్స్ లో వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నారు. విదేశీయానికి కావాల్సిన సౌకర్యాలు కూడా చేస్తున్నారు. అంటే ఏంటంటే మతాన్ని పెంచుతున్నారు తప్ప మతంలో ఉన్న మాలిన్యాన్ని తగ్గించడం లేదు. మతంలో ప్రజాబాహుల్యాన్ని పెంచుతున్నారు తప్ప ఆ ప్రజల్లో ఉండవలసినటువంటి యథార్థమైనటువంటి దైవత్వాన్ని కానీ లేదా నిజత్వాన్ని కానీ గ్రహించగలిగే శక్తి ఎప్పుడూ కలిగించలేకపోతున్నాడు. అందువల్ల ఈ రెండు పేరాలు 33లోనే 544 ఈ మొత్తం ఇప్పుడు అవతార మెహర్ బాబా ఇలా అన్నారంటూ కానీ మతం యొక్క బోధకత్వం మధుమాయమవుతుందని చెప్పిన వరకు కూడా మనం ధ్యానం ఉంచుకోండి. మనం ఏం చేస్తున్నామని అందరూ ప్రశ్నించుకోండి. అవసరం మనం ఏం చేయక్కర్లేదు. అకార్డింగ్ టు బాబాస్ ఫిలాసఫీ, బాబా తత్వం ప్రకారం మనం ఏం చేయక్కర్లేదు. కేవలం ఆయన్ని విశ్వసించడంలో సర్వోన్నతునిగా విశ్వసించి ఆయన కోసం ఏమీ మనం చేయవలసిన అవసరం లేదు. కేవలం నామం చేయడమే, కేవలం నామస్మరణ చేసుకోవడమే. అది చెయ్యకుండా దాని బూటకత్వంగా బాబా ఆ బూటకత్వంలో మనం అందరం బతుకుతున్నాం. గుర్తుంచుకోండి, భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని విస్మరించి దానికి విరుద్ధంగా మనందరం కూడా మనం మతం పేరిట, ఇది మతం కాదు మంది, కానీ మతంలాగా చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? బాబా ప్రేమికులుగా మార్చాలని నానా కష్టాలు పడిపోతున్నాం. వెళ్ళిన చోట్ల కూడా రండి, మీ బాబాని పట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది, ఆయన మీ అవసరాలు తీరుస్తాడు, కోరికలు తెలుస్తుంది. కానీ మరి మనం చేసినటువంటి క్యాన్వాసింగ్ కాదు. నిన్ను చూసి నా దగ్గరికి రావాలంటాడు బాబా. ఈ పరిస్థితిని చూసి, నిన్ను చూసి, నీకు నా మీద ఉన్నటువంటి ఆ ప్రేమ భావాన్ని చూసి నా దగ్గరికి అందరు రావాలని ఆయన చెప్తే ప్రతి విలేజ్లో కార్యక్రమం ఆఖరి మీరంతా మెహర్బాబా సెంటర్కి వచ్చేయండి అంటున్నాం. క్రిస్టియన్స్ చేసిన పని మనం చేస్తున్నాం. కాబట్టి బూటకాలు చేయకూడదు, నాటకాలు ఆడకూడదు. ప్రేమలో నాటకాలు బూటకాలు ఉండవు. నిజాయితీ ఉంటుంది, నిశ్చలత్వం ఉంటుంది, దాసోహం అయిపోవడం ఉంటుంది, అన్ని పోగొట్టుకోవడం ఉంటాయి. ఇది బాబా చెప్పేది. ఈ సర్వస్వాన్ని పోగొడతాను అన్నాడు ఆయన. చివరికి నువ్వు లేకుండా, నీకు నువ్వు లేకుండా కూడా పోతావు అన్న మాటలు ఆయన అడిగితే మనమేమో ఏవేవో చూసుకొని మెహర్బాబా ప్రేమికులుగా చలామణి అవుతూ మిగతా మత ప్రబోధకుల్ని మనం విమర్శిస్తూ మనం
ఏం చేస్తున్నాం? ఇది మెహర్ బాబా అన్నది ప్రజెంట్ పీరియడ్కి అవసరమైనటువంటి ఒక దివ్యత్వం. ఆ దివ్యత్వం అందరూ అనుభవించాలి. ఆ దివ్యత్వాన్ని అనుభవించేటట్టుగా మనం చెయ్యాలి. మనకు ఎంతసేపు ప్రసాదాలు పంచడం, బట్టలు పంచడం ఇలాంటివే ఉన్నాయి తప్ప దివ్యత్వాన్ని పంచడం మనకు తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? ఆ దిశగా మనం ప్రయత్నం చేయడం లేదు. ప్రేమలో సేవ ఉందండి. ప్రేమలో ఉన్న మొట్టమొదటి లక్షణానికి సేవ. ఏం సేవ చేస్తున్నామండి ప్రపంచానికి మనం? ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకైనా సరిగ్గా సేవ చేస్తున్నాం మనం? తల్లిదండ్రులని అనాథలను చేసి రోడ్డు మీద వదిలేసే ఈ ప్రపంచంలో మనం ప్రేమ గురించి మాట్లాడితే సిగ్గుపడాలి మనందరం ఉన్నాం. అందుకని బాబా మనకి చాలా పాయింట్ బ్లాంక్ గా చెప్తున్నారు. నాన్న నష్టపోయినట్టు వెళ్ళి బాబా అక్షర ఫలకంపై చూపించే విషయాన్ని పేరిచ్ ఆంగ్లంలో చెబుతుండగా కేశవ నిగమ్ హిందీలోకి, కుటుంబ శాస్త్రి తెలుగులోకి, డాక్టర్ దేశ్ముఖ్ మరాఠీలోకి, బుర్జర్ మెహతా గుజరాతీలోకి తర్జుమా చేసి చెప్పారు. అయితే దేశ్ముఖ్ బాగా భావోద్వేగానికి లోనై తన తర్జుమాను కొనసాగించలేకపోయాడు. అప్పుడు ఢాకే అతని స్థానంలో విషయాన్ని మరాఠీలో కొనసాగించాడు. తను శరీరాన్ని త్యజించబోతున్నానని బాబా చెప్పడంతో ప్రతి ఒక్క ప్రేమికుడు నిర్ఘాంతపోయాడు. కొంతమంది పురుషుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరికొందరైతే బయటికి వెక్కి ఏడ్చేశారు. మరికొంతమంది మూగబోయారు. వాతావరణం అంతా గంభీరంగా మారిపోయింది. అంతా తమ తమ చోట్లలో నిశ్చేష్టులై కూర్చున్నారు. నానాఖేర్కి ఆ సమయంలో నానాఖేర్కి ఒక్క నిమిషం. చదవాలా నాన్న? లేదు, నేను చదువుతున్నాను. నానాఖేర్కి ఆ సమయంలో టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అందువల్ల తన సోదరుడు విను, అన్నగారి అబ్బాయి బాల్ సుబేదార్ కలిసి నానాఖేర్ని కారులో సభాస్థలికి తీసుకొచ్చారు. సభావేదిక పైన అతన్ని కూర్చోబెట్టారు. అతనికి తోడుగా సోదరుడు, అన్న కొడుకు అతని బాగోగులు చూసుకునేందుకు వేదికపైనే అతని వద్ద కూర్చున్నారు. ఎవరైనా అస్వస్థతగా ఉన్నా కూడా వాళ్ళు సమావేశాల్లో పాల్గొనాలని బాబా ఆదేశం. నానాఖేర్కి 105 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ అతన్ని పెండాల్లోనికి తీసుకొచ్చారు. ఒకరి తర్వాత ఒకరు ఆలింగనం కొరకు బాబా వద్దకు వెళ్లారు. మైకు వద్ద సందేశాలు, ప్రకటనలు వినిపిస్తున్నాయి. మాటి మాటికి ఇలా హెచ్చరిస్తూ ప్రకటించడం జరుగుతుండేది. గట్టిగా కౌగిలించుకొని, బాబా పక్కటెముకలను విరగ్గొట్టకండి, ఇది మా ప్రార్థన, కాలహరణం కాకుండా అంటే సమయం వృధా కాకుండా బాబాను ఒక ప్రక్కనే ఆలింగనం చేసుకోండి, బాబా పాదాలను తాకండి, దండలు వేయకండి, పళ్ళు, పువ్వులు, కానుకలు బాబాకు సమర్పించకండి. దౌలత్ సింగ్ బాబాను సమీపిస్తూ గట్టిగా ఏడవసాగాడు. ఉద్వేగానికి లోనై కింద పడబోతే ఏరిచ్ పాద్రి అతన్ని పట్టుకొని వేదిక పైనే కూర్చోబెట్టారు. అదే మాదిరిగా టోడీ సింగ్ కూడా బాబా సమీపంలో తిరుగుతూ మస్తులా ప్రవర్తించసాగాడు. ఏరిచ్ టోడీని గట్టిగా పట్టుకొని బాబా వద్దకు నడిపించాడు. ఏడిద సత్యరాజు విసరకరతో విసురుతూ బాబా చెంత నిల్చున్నాడు. ప్రేమోద్వేగంలో ఎవరూ బాబా పాదాలను తొక్కకుండా ఉండేందుకు అలోబా కృష్ణనాయర్ బాబాకు తెరువు వైపు కూర్చొని తమ చేతులతో బాబా పాదాలను మూసి ఉంచారు. ఉదయం 9 గంటలకు బాబా తన సందేశాన్ని కొనసాగిస్తూ, నేను నా శరీరాన్ని తొందరలోనే విడిచిపెట్టబోతున్నాను. నన్ను ఆలింగనం చేసుకునేందుకు
మీకు ఇదే చివరి అవకాశం. అందుచేత ఈ అవకాశాన్ని వదులుకోకండి. దేవుని ఇచ్చచే మీరంతా నా ప్రేమను పొందేందుకు అర్హులు కాగలరుగాక, నన్నే అంటిపెట్టుకుని ఉందురుగాక అని చెప్పారు. బాబా మాట ఆఖరి చోటు బాబా ఏమన్నారు? నన్నే అంటి పెట్టుకొని ఉందురుగాక అన్నాడు ఆయన. ముందుకెళ్ళాను బాబా మాటలు. బాబా మాటలు విని కోహియార్, బాల్ దాల్వే చిన్నపిల్లల ఏడవసాగారు. బాబా యొక్క దివ్య ప్రేమ వివిధ రీతుల్లో తన ప్రభావాన్ని చూపుతోంది. కొందరిలో కన్నీళ్లు, మరికొందరిలో నిశ్చతను కలిగించింది. మరికొందరిలోనైతే తమ బాధను బయటకు కనబడనీయకుండా చిరునవ్వు రూపాన్నే దాల్చింది. డాక్టర్ దేశ్ముఖ్ బాబాను రెండు వైపులా ఆలింగనం చేసుకున్నాడు. తన ఆదేశాన్ని గురించి బాబా అతనికి గుర్తు చేశారు. నాగపూర్ నుండి దేశ్ముఖ్ తో పాటు వచ్చిన నలుగురు కూడా అలాగే చేశారు. బాబా వారికి సూచిస్తూ తనను ఎడమవైపునే ఆలింగనం చేసుకోమని చెప్పారు. వారు మరొకసారి అలా చేశారు. ఇది జరిగిన తరువాత ఇంకెవరూ కూడా బాబాను రెండు వైపులా ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేయలేదు. వాఘ్, పురందరే, నౌషర్వాన్ భరూచా, జగన్ సోదరుడు వసంత్ మరియు యశ్వంతరావు ఠాకూరి నుండి వచ్చారు. బాబాను ఆలింగనం చేసుకోనందుకు డాక్టర్ కనకదండి వచ్చాడు. బాబా మరొకసారి అతన్ని తన నాడిని చూడమని అడిగారు. అతడు బాబా నాడిని చూసి, అంతా బాగానే ఉంది, మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పాడు. కానీ నాకు అంతా బాగున్నట్టు అనిపించడం లేదే, నీవు నిజంగా డాక్టర్వేనా అని అడిగారు బాబా. ఆ విధంగా బాబా తన హాస్య చిత్రతతో గంభీరంగా ఉన్న వాతావరణాన్ని తేలిగ్గా మార్చేశారు. పి శాస్త్రి సమీపించగానే అవతారుడు భూమి మీదకు రావడాన్ని వివరించే గీతా శ్లోకాలను చదవమని బాబా అతన్ని అడిగారు. డెహ్రాడూన్ నుండి వచ్చిన మదన్ అరోరా బాబా వద్దకు రాగానే ఒక్కసారిగా ఏడవసాగాడు. ఎందుకు ఈ వర్షపాతం అని బాబా అడిగారు. నన్ను క్షమించు బాబా అన్నాడు మదన్. ఏమి జరిగింది బాబా అడిగారు. ఇక్కడ మేము ఇలా ఇబ్బంది పడుతుంటే మెహరాజాద్లో బాబా హాయిగా ఉన్నారు. ఇక్కడికి వస్తే ఆయన పొడుగాటి గంబూట్లు వేసుకుని తిరుగుతారు. మేమెంత బాధపడుతున్నామో బాబాకి ఎలా తెలుస్తుంది? మాలాగే చెప్పులు లేకుండా ఈ బురదలో తిరిగితేనే ఆయనకు మా బాధ ఏమిటో తెలుస్తుంది అని నిన్న మేమంతా ఈ బురదలో తిరుగుతున్నప్పుడు మా మనసులో అనుకున్నాను. కానీ ఈ రోజు ఉదయం మీరు చెప్పులు లేకుండా నడవడం చూసిన నాకు చెప్పలేనంత బాధ కలిగింది. దయచేసి నన్ను క్షమించు బాబా అన్నాడు మదన్. బాబా మదన్ ఆలింగనం చేసుకుని దిగులు పడద్దని చెప్పారు. తూర్పు పశ్చిమ దేశస్తుల్లో ఫ్రెడ్ మార్క్ లాంటి బాగా పొడుగాటి వ్యక్తి వచ్చినప్పుడు బాబా వారిని మోకాళ్లపై కూర్చొని తనను ఆలింగనం చేసుకోమనేవారు. ఇది చూసి పందిరిలోని జనం సరదాగా నవ్వుకునేవారు. గాడేకర్, ఎట్కే 1927-28 సంవత్సరంలో వీరిద్దరూ మెహరాశ్రమంలో ఉపాధ్యాయులు. బాబా దగ్గరికి రాగానే ఏడవసాగారు. బాబా ఆ ఇద్దరిని ఓదార్చారు. బాబా సూచన మేరకు జపాన్ నుండి వచ్చిన హిటేకర్ మౌనం పాటిస్తున్నాడు. ఆలింగనం కోసం బాబాను సమీపించి మౌనంగా ఒక చీటిని బాబాకు అందించాడు. బాబా మౌనం విరమించేంత వరకు తాను కూడా మౌనాన్ని కొనసాగించవచ్చా అని హిటేకర్ ఆ చీటీలో రాసిచ్చాడు. బాబా దానికి తన సమ్మతి తెలియజేశారు. జై బాబా. టైం అయింది. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా బాబా की जय. अवतार मेहर बाबा की